ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 889వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని విశ్వభ్రమణకారిణి అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ విశ్వభ్రమణకారిణ్యై నమః. ఇంతకుముందు నామాలలో మనం అమ్మవారిని విప్రప్రియ, విప్రరూప అని కీర్తించుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు విశ్వభ్రమణకారిణి అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు మనం తెలియచేసుకుందాం. విశ్వభ్రమణము అంటే ఈ విశ్వము సృష్టి, స్థితి, లయల యందు ప్రవర్తించుట అని అర్థం. ఈ సృష్టి, స్థితి, లయలను నిర్వహించే పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో విశ్వభ్రమణమునకు కారణమైన తల్లిగా విశ్వభ్రమణకారిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక ఈ నామానికి మరొక అర్థం తీసుకుందాం. ఈ విశ్వం అంతా పరమేశ్వరి యొక్క శక్తి చేత తిరుగుతూ ఉంటుంది, అంతేకాని స్థిరంగా జడంగా ఉండదు. విశ్వం ఇలా తిరుగుతూ ఉండడం వల్లనే ఈ విశ్వంలోని జీవరాశులు జీవించగలుగుతున్నాయి. ఈ విశ్వం భ్రమించుట లేదా తిరుగుట అనేది అమ్మవారి యొక్క శక్తి చేతనే జరుగుతున్నది. ఈ విశ్వభ్రమణమునకు కారణమైన శక్తి స్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారు విశ్వభ్రమణకారిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక ఈ నామానికి మరో అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఈ విశ్వములోని జీవరాశి అంతా పరబ్రహ్మం యొక్క అనుగ్రహంతోనే జీవించగలుగుతోంది. ఈ జీవరాశులు జీవించడానికి అవసరమైన మాయాశక్తి శ్రీ లలితా పరమేశ్వరి. విశ్వంలోని జీవుల యొక్క భ్రమకు అంటే మాయకు కారణమైన శక్తి స్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి విశ్వభ్రమణకారిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.